ప్రతినిత్యము భగవంతుణ్ణి భాగవతోత్తములను స్మరించుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఏ దైవాన్ని స్మరించుకోవాలి, ఏ భక్తుడిని తలుచుకోవాలంటారు? ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్భ్యాం రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యాన్ ఇమాన్ పరమ భాగవతాదీన్ స్మరామి. ప్రతినిత్యము ఉదయాన్నే ఈ భక్తుల పేర్లందరినీ తలుచుకోవాలి. పరమ భాగవతోత్తములైన వీరి చరిత్రలను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రహ్లాదుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా తనను నిశాచరులు పడవ మాటిమాటికి ఓ పన్నగ సాయి, ఓ దీనబంధు, ఓ ఆపన్న ప్రపన్న అంటూ నితించు కాని కంటతడి పెట్టడు, భయకంప సమేతుడు కాడు. అలా ఏ పని చేస్తున్నా ఆ శ్రీ మహావిష్ణువునే ధ్యానిస్తూ ఉన్న వైనాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆ స్వామి నిన్ను రక్షిస్తాడన్న భావన దృఢంగా నీలో ఉంటే అది నీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. నారదుడు మోయించు వీణనెప్పుడు వాయించు ముకుంద గీతముల మోయించు సర్వ అఘాళి నిరంతరము నారాయణ నామ స్మరణ చేస్తూ మూడు లోకాలలో ఆ విష్ణువు యొక్క మాహత్యాన్ని చాటి చెప్పే త్రిలోక సంచారి నారదుడు. ఈ భక్తుడి యొక్క గాథ నువ్వు తరించటమే కాదయ్యా, ఆ నారాయణుడి యొక్క మహత్యాన్ని నలుగురికి తెలియజేయమన్న సత్యాన్ని చెబుతోంది. పరాశర, పుండరీక, ఇలా ఒక్కొక్క భక్తుడి యొక్క చరిత్ర మనకు ఒక్కొక్క అద్భుతమైన దివ్య అనుభూతి కలుగజేస్తూ ఉంటుంది. కనుక ఆ భాగవతోత్తములను స్మరించుకోవాలి. మరి ఏ దేవతను స్మరించాలి అంటే, భాగవతోత్తముల చరిత్రను నువ్వు ఒక్కసారి తలుచుకుంటే చాలు, భగవంతుడు సంతోషిస్తాడు. ఎందుకంటే భక్తుడంటే, భాగవతోత్తముడంటే భగవంతుడికి అంత ప్రీతి. ఆయుధం పట్టనని శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేస్తే ఆయనతో పఠిస్తానని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. అలా తన భక్తుడి కోరిక నెరవేర్చి ప్రతిజ్ఞను తీర్చటం కోసం లేని కోపాన్ని నటిస్తూ రథచక్రాన్ని చేతిలో పట్టుకుని భీష్ముడి మీద దాడికి బయలుదేరాడు శ్రీకృష్ణుడు. ఇది ఆయన భక్త వత్సలతను తెలియజేస్తూ, నా భక్తుణ్ణి కాపాడటం కోసం నా ప్రతిజ్ఞను పక్కకు పెట్టేస్తాను, వాడి మాట నేను నిలబెడతాను అని ప్రతిజ్ఞ చేసిన భగవంతుడి యొక్క ఆలోచన విధానాన్ని మనం గమనించవచ్చు. అందుకే ఈ భక్తుల చరిత్రలను, భక్తుల నామాలను స్మరించినంత మాత్రాన అశేషమైనటువంటి పాపరాశి అంత దగ్ధమయ్యి అద్భుతమైన ఆనందం నీ సొంతమవుతుంది. అందుకే ఇది నిత్య స్మరణ శ్లోకం. ప్రతినిత్యము దీన్ని మనం పఠిస్తూ ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం.